Visual News. భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ సర్పంచ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన బాబా సాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ కలలు కన్న సామాజిక సమానత్వం కేవలం అభివృద్ధి ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక వస్తుల కల్పన, విద్యా సౌకర్యాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. సిర్పూర్ గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, తన పదవి కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ఉంచుతానని సర్పంచ్ భరోసా ఇచ్చారు. ఈ లక్ష్య సాధనలో గ్రామస్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిర్పూర్ గ్రామ ప్రజలకు, మండల, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బాబాసాహెబ్ ఆశయాలే తన ఊపిరి, సిర్పూర్ అభివృద్ధియే నా లక్ష్యం. మన గ్రామాన్ని ప్రగతి పథంలో నిలుపుదామని ఈ సందర్భంగా సర్పంచ్ పిలుపునిచ్చారు. నా పేరు వచ్చేసి గణేష్, సిర్పూర్ విలేజ్, మోపాల్ మండల్, నిజామాబాద్ జిల్లా. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా మా సిర్పూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరియు అలాగే మా మండల ప్రజలకు మరియు మా జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి గౌతమి గణేష్, మా భార్య వచ్చేసి గౌతమి గారు. మా సిర్పూర్ గ్రామానికి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దాంట్లో అభివృద్ధి కార్యక్రమాల భాగంగా ఇప్పటి వరకు మా విలేజ్కి 26 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అవి ఆల్మోస్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లులు కూడా పెండింగ్ లేకుండా పడ్డాయి. అలాగే స్ట్రీట్ లైట్లు, గ్రామ శుద్ధి కార్యక్రమం కానీ, నీటికి అవసరాల నిమిత్తం కోసం చేసినటువంటి వర్కులు కానీ అన్ని ఇప్పటి వరకు బాగానే జరిగినాయి. మా సిర్పూర్లో ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరూ కలిసికట్టుగానే శ్రమిస్తూ మా గ్రామానికి కృషి చేస్తూ ఇలాగే మున్ముందుకు పోతూ మండలంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఎల్లవేళలా మా గ్రామ ప్రజల అందరి అండదండలు మా పైన ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి అలాగే ఇక్కడిక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఒక 2-3 రోజుల కార్యక్రమాలు ప్రణాళిక ముందుకు తీసుకువస్తున్నాం. అలాగే పొలాలకు పోయేవారు కానీ, 100 రోజులు ఉపాధి హామీ పథకం పోయేవాని, మన రోడ్డు వెంబట పోయేవారు ఎవరికైనా అని మంచి అవకాశం ఉంటుంది, మంచిగా ఉంటుందని ఆలోచిస్తూ మా అందరి కోరిక మేరకే మేము పెట్టడం జరుగుతుంది. అలాగే మా ఆశా వర్కర్లు ఉన్నారు. వీళ్ళు ఎక్కడికంటే మన వృద్ధులు ఎవరైతే గ్రామ పంచాయతీకి రాలేని వాళ్ళు ఉంటారో వారికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు శుక్రవారం రోజు వాళ్ళకు కావాల్సినటువంటి బీపీ, షుగర్ టెస్టులు చేయడము, వాళ్ళకు ట్యాబ్లెట్లు అందించడము, మంచి సేవలు కూడా అందిస్తున్నటువంటి మా ఆశా వర్కర్లకు కూడా ఎంతో మేము